మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ ఆధిక్యతను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. మరి ఈ మాటను చెప్పటానికి మరి నాకు ఎటువంటి అర్హత కానీ యోగ్యత కానీ లేదు, కానీ దేవుడు తన ఉచితమైనటువంటి రక్తము ద్వారా నన్ను కడిగి పవిత్రపరచుకొని మరి మీ ముందు నిలబడటానికి దేవుడు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాను. మరి చదవబడినటువంటి వాక్య భాగాన్ని మనం ఒకసారి మూడవ మాటగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు, మరి దానికంటే ముందు కూడా 25 నుంచి కొన్ని వచనాలు మనం అక్కడ చూసుకోవచ్చు. ఆయన తల్లియు ఆయన సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ నద్ద నిలుచుండిరి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడను దగ్గర నిలుచుండుట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అనేటువంటి వాక్య భాగాన్ని మనము చదువుకున్నాం. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి ప్రభు వారు మరి స్త్రీని సంబోధించినప్పుడు మనం చూసినట్లయితే మరి ఇంగ్లీష్లో ఉమెన్ అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం, కానీ తెలుగులో దాని తర్జుమా చూసినప్పుడు అమ్మ అని సంబోధించినట్లుగా చూస్తూ ఉన్నాం. మరి కానా విందులో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో వాళ్ళు కానా అనేటువంటి విందుకి వాళ్ళు వెళ్ళినప్పుడు అక్కడ ద్రాక్షారసం అయిపోయినప్పుడు మరి తల్లి మరి వచ్చి నాన్న ద్రాక్షారసం అయిపోయింది అని చెప్తే అప్పుడు తల్లిని ఏమని సంబోధిస్తున్నాడంటే, అమ్మా నా సమయం ఇంకనూ రాలేదు అని చెప్తూ మరి ఆ సమయం కొరకు వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఆ సమయం ఏంటి అనేటువంటిది మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మరి అదే కాకుండా సమరయ స్త్రీతో కూడా మధ్యాహ్న కాల వేళలో మరి ఆ బావి దగ్గరికి వెళ్ళి తనను దర్శించాలి అని అనుకున్నప్పుడు అక్కడ యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనంలో కూడా మనం చూస్తే అక్కడ ఆ సమరయ స్త్రీని కూడా ఆయన ఏమని సంబోధిస్తున్నాడు అని అంటే అమ్మ అని సంబోధిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. చూద్దాం ఒక మాట. యోహాను సువార్త 4వ అధ్యాయం 21వ వచనం ఎవరైనా తీస్తే చదవాల్సిందిగా కోరుతున్నాను. ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మ ఒక కాలము వచ్చుచున్నది. కానా విందులో చూసినట్లయితే అమ్మ ఇంకా నా సమయము రాలేదు అంటున్నాడు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఆ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు అన్నట్లుగా మరి ఇక్కడ తల్లిని మరి అమ్మ అని సంబోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనంలో కూడా చూస్తే అక్కడ పాపాత్మురాలైనటువంటి స్త్రీని అనేక మంది పురుషులు రాళ్లతో కొడుతూ మరి ఆమెను చంపాలని చూసినప్పుడు కూడా అక్కడ ప్రభు వారు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అని అంటే, అమ్మ ఇంకా నీకెవ్వరు కూడా శిక్ష విధించలేదా, నేను కూడా శిక్ష వేయను మరి అని చెప్తూ తనను క్షమించి ఇకను పాపము చేయకము అని చెప్పి తనను అక్కడ గద్దించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే సిలువ దగ్గర మరి తల్లి అయినటువంటి మరియను కూడా చూస్తూ తను చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, అమ్మ ఇదిగోని కుమారుడు అని చెప్తున్నాడు. ఈ సిలువ దగ్గర మనం చూసినట్లయితే 4 స్త్రీలు మనకు కనపడతారు. మొట్టమొదటిగా చూసినట్లయితే మరి మరియమ్మ తల్లి యొక్క సహోదరి, ఆమె పేరు ఏమి బైబిల్ గ్రంథంలో రాయబడి లేదు, కానీ ఆమె పేరు మరి చరిత్రకారులు ఏమని చెప్తున్నారు అనంటే సలోమి అనేటువంటి మరి ఈమె సలోమి ఎవరు అనంటే జెబెదయి భార్య. మరి తనకి యాకోబు యోహాను అనేటువంటి 2 కుమారులు ఉన్నారు కాబట్టి ఆమె తల్లి అని మనం చూస్తూ ఉన్నాం. మరి రెండవదిగా చూస్తే క్లోపా భార్య అయినటువంటి మరియా అని చూస్తున్నాం. ఈ క్లోపా ఎవరు అని మనం ఆలోచిస్తే ఈయన మరి ప్రధానము చేయబడినటువంటి యోసేపు యొక్క సహోదరుడు అని మరి చరిత్ర చెప్తూ ఉంది.
మరి అంతేకాకుండా మగ్దలేనటువంటి మరియా 7 దయ్యముల చేత బంధించబడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభు వారు తనని బాగు చేసి తనని విడిపించి విడుదలనిచ్చినటువంటి ఒక తల్లిగా ఆ యొక్క శిలువ దగ్గర నిలబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చివరిదిగా చూస్తే మరి శిష్యుడైనటువంటి యోహాను కూడా అక్కడ ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే మరి మగ్దలేనటువంటి మరియా ఏ విధముగా మరి ఆ బంధకాల చేత బంధించబడి మరి ఆదరణ లేక మరి నిరుత్సాహముగా మరి పాపపు బంధకాలలో మరి ఉంటుందో, అదేవిధంగా ఈ రోజున ఇక్కడ మరి మనమందరం కూడా ఒకవేళ పగిలిపోయినటువంటి స్థితిలో మరి మనం ఉన్నట్లయితే దేవుడు మన యొక్క హృదయ స్థితిని ఎరిగినటువంటి దేవుడు మనల్ని అటువంటి బాధల్లో నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి తప్పించగలిగేటువంటి ఒక రెడీమర్గా మరి యేసు ప్రభు వారు ఉంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ మగ్దలేని మరియను మనం చూసినట్లయితే ఆమె సమాధుల దగ్గర ఉంది. అంతేకాకుండా పునరుద్ధానుడైన తర్వాత కూడా మగ్దలేని మరియా పెందలకడనే లేచి మరి ఆయన యేసు ప్రభుని వెతకటానికి మరి చూడటానికి మరి ఆమె పరిగెత్తినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి సలోమిని మనం చూసినట్లయితే ఆమె తనకున్నటువంటి 2 కుమారులని తను ఏమని ఆశపడింది అనంటే, ఒక కుమారుడు కుడివైపున, ఇంకొక కుమారుడు ఎడమ వైపున ఉండాలని తన ఆశపడింది. అంటే తనకున్నటువంటి సెల్ఫిష్నెస్ లేదా మరి గర్వముతో, ప్రైడ్తో తన మరి ఆలోచించినటువంటి ఆ ఆలోచనల్ని సిలువ దగ్గర దేవుడు తన యొక్క ఆ యొక్క క్వశ్చన్ని ఆయన గద్దించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మనం కూడా కొన్నిసార్లు అనాలోచితంగా దేవుడిని మనం ఏదేదో అడుగుతూ ఉంటాం. కొన్నిసార్లు యేసు ప్రభు వారు కూడా మరి ఆయన నేను సిలువకి నేను అప్పగించబోతున్నాను అన్నప్పుడు పేతురు కూడా ఏమంటున్నాడు, ఇది నీకు దూరం అవును గాక అన్నప్పుడు మరి పేతురు మాట్లాడినప్పుడు యేసు ప్రభు వారు కూడా ఏమంటున్నాడు, సాతానా నా వెనక్కి పో అని చెప్పి అక్కడ గద్దిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి సిలువ మరి రిడెంప్షన్, ఇట్స్ ఎ ప్లేస్ ఆఫ్ రిడెంప్షన్. అంతేకాకుండా అది ఒక గద్దించేటువంటి స్థలముగా మనకు కనపడుతుంది. ఈ క్లోపా భార్య గురించి మనకు అంతగా క్లోపా గురించి మనకు తెలియబడలేదు, కానీ మరి క్లోపా కూడా ఆ కాలంలో యేసు ప్రభు ఉన్నటువంటి కాలంలో తను కూడా మరి యేసు ప్రభువుని అంగీకరించి మరి ఆయన రక్షణ పొందినట్లుగా చూస్తున్నాము. కానీ క్లోపా భార్య మాత్రము మరి యేసు ప్రభుని వెంటబెట్టుకొని ఆయనని సిలువ వరకు మరి ప్రొసీడ్ అయినట్లుగా మనం చూస్తున్నాం. అంటే సిలువకు దగ్గరగా కూడా మరి ఆమె యేసు ప్రభుని వెంబడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే క్లోపా భార్యకి ఈ స్థలము ఏ విధంగా ఉంది అనంటే, పరిష్కరించుకునేటువంటి ఒక స్థలముగా తను ఎన్నిక చేసుకుంది. తన కుటుంబంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, మరి భర్త రక్షించకపోతే, భార్య రక్షణ పొందకపోతే, పిల్లలు రక్షణ పొందకపోతే నాకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది, యేసు ప్రభు యొక్క సిలువ దగ్గరనే నాకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆమె ఆ సిలువను మరి హత్తుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి చివరిదిగా మనం చూసినట్లయితే మరియమ్మ తల్లిని మనం చూసినట్లయితే, ఆ మరియమ్మ తల్లి మరి శిష్యువుగా మరి యేసు ప్రభు వారిని యెరూషలేం మందిరంలోనికి తీసుకొని వెళ్తున్నప్పుడు అక్కడ సిమియోను అనేటువంటి ఒక దైవజనుడు మరి అక్కడ ప్రవచిస్తున్నాడు. ఏమని ప్రవచిస్తున్నాడు అనంటే, నీ హృదయంలో నుండి ఒక ఖడ్గము దూసుకొని పోతుంది అనే చెప్తూ ఉన్నాడు. మరి ఎటువంటి ఖడ్గమో ఈ తల్లి అయినటువంటి మరియకి దూసుకుంటూ వెళ్ళింది అని మనం ఆలోచించినట్లయితే, మరి ఆ యొక్క గాబ్రియేలు దూత వచ్చి ఎప్పుడైతే మరి నీవు కుమారుణ్ణి కంటావో అతనికి యేసు అని పేరు పెడతావు అని చెప్పినప్పుడు ఆమె మరి తన యొక్క నిందను కానీ అవమానాలను కానీ ఆమె భరిస్తూ ఉంది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే పెళ్లి కాకముందే మరి తల్లి అయినప్పుడు మరి అనేక మంది సూటిపోటి మాటలు మనల్ని అంటూ ఉంటారు, మరి నిందిస్తూ ఉంటారు, అవమానానికి గుర్తు చేస్తూ ఉంటారు. అయితే ఫిజికల్గా ఆమె ఇవిని ఈ లోకరక్షకుణ్ణి ఎప్పుడైతే ఈ లోకానికి తీసుకొని వచ్చిందో ఆమె హృదయంలో నుండి ఒక ఖడ్గాన్ని దూసుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి యేసు ప్రభు పుట్టిన తర్వాత కూడా మరి అనేక మంది ఆయనను చంపాలని చూసినప్పుడు కూడా ప్రభు చేత మరి స్వప్నమందు దర్శించబడి నువ్వు ఐగుప్తికి పారిపోయి వెళ్ళిపో, ఎందుకంటే ఆ బిడ్డను చంపటానికి ఒక వ్యక్తి చూస్తూ ఉన్నాడు అన్నప్పుడు ఆ సమయంలో కూడా తన హృదయంలో ఒక ఖడ్గము దూసిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. మరి సమాజ మందిరంలో కూడా అనేక మంది పెద్దలతో, శాస్త్రులతో, పరిసయ్యులతో ఆయన 12 సంవత్సరంలో ఉన్న
ఉన్నప్పుడు మరి ఆయన దేవుని యొక్క మాటలు అనేక మందికి బోధిస్తూ ఉన్నప్పుడు మరి తప్పిపోయినప్పుడు కూడా మరి యేసు ప్రభు తల్లి వారు వాళ్ళందరూ వచ్చి చెప్తున్నారు ఏమేనంటే, మీ కొరకు నేను వెతుకుతున్నాము అని అంటే అప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని మీరు ఎరగరా. అంటే సొంత తల్లిని కూడా ఆయన ఇక్కడ నిర్లక్ష్యం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాము. కానీ ప్రాముఖ్యమైనది ఏంటి అనంటే ఆయన తండ్రి పనుల మీద ఉన్నాడని తల్లికి తెలియజెప్పటానికి మరి ఆయన అక్కడ మరి ఆ యొక్క సమయంలో మరియమ్మ హృదయంలో ఖడ్గాన్ని దూసుకుపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ సమయంలో సిలువ దగ్గర మనం చూసినట్లయితే ఇది ఆదరణతో కూడినటువంటి ఒక మాట. మరి తల్లి మీద జాలి పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇది ఎటువంటి జాలి అనంటే మరి ఈ యొక్క సమయంలో మరి యేసు ప్రభు వారు మరణించి మరి పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోతున్నటువంటి సమయంలో మరి ఆయన చేస్తున్నటువంటి ఒక కార్యం ఏంటి అనంటే ఒక నూతనమైనటువంటి సంబంధాన్ని అక్కడ మరియమ్మకు యోహానుకి మరి అందిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది మరి తన రక్తం పంచుకున్నటువంటి బిడ్డ కాదు, కానీ మరి దేవుని వాక్యం చెప్పినట్లుగా నన్ను ఎందరు అంగీకరిస్తారో వారందరికీ దేవుని కుమారులనేటువంటి అధికారాన్ని దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. కాబట్టి ఆ స్పిరిచువల్ రిలేషన్షిప్ని అక్కడ యేసు ప్రభు వారు తల్లికి అనుగ్రహించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అంతేకాకుండా ఈ మరియమ్మ తల్లి మనకి కూడా సాదృశ్యంగా ఉంది. అంతేకాకుండా మరియమ్మ తల్లి దేనికి సాదృశ్యంగా ఉంది అనంటే సంఘానికి సాదృశ్యంగా ఉంది. మరి అక్కడ మనం చూసినట్లయితే మరి బాధ్యతను మరి తనకున్నటువంటి సహోదరులకు ఆయన ఇవ్వలేదు. కానీ మరి ఎందుకంటే వాళ్ళు ఇంకా ఆ టైంకి రక్షణ పొందుకోలేదు. యేసు ప్రభు అంటే మరి మా సహోదరుడే కదా అని అనుకున్నాడు, కానీ లోకరక్షకుడు అనే వాళ్ళ అన్నదమ్ములు ఎవ్వరు కూడా ఆయనని నమ్మలేదు. మరి నమ్మనందువలన మరి ఈ యొక్క యేసు ప్రభు యొక్క రక్తము చేత మరి ఆయన వాక్యాలు వింటూ మరి ఆయన యొక్క పరిచర్యలో ముందుకు కొనసాగేటువంటి బిడ్డగా మరి ఆయన ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క తల్లిని మరి యోహానుకి అప్పగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఒక వాక్యం మనం చూసుకుందాం. మరి యోహాన్ స్వార్త 21వ అధ్యాయం 15, 17, 18 వచనాల్లో చూస్తే అక్కడ మరి ఈ యొక్క సిలువ దగ్గర యోహానుకి ఒక గొప్ప బాధ్యతను దేవుడు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. ఆ బాధ్యత ఏంటి అని మనం ఆలోచించినట్లయితే నా గొర్రెలను మేపుము అని చూస్తున్నాం. రెండవదిగా చూస్తే నా గొర్రెలను కాయుము అని చూస్తాం. అదేవిధంగా చూస్తే మూడవ మాట మళ్ళీ గొర్రెలను మేపుము. అంటే ఇక్కడ సిలువ దగ్గర తల్లికి మరి బిడ్డకు యోహానుకు ఏర్పాటు చేయబడినటువంటి సంబంధం ఏంటి అనంటే ఒక ఆత్మీయమైనటువంటి సంబంధము. కాబట్టి ఈ యొక్క తల్లికి మరి ఒక న్యూ కమ్యూనిటీని ఇచ్చాడు, న్యూ క్రియేషన్ ఇచ్చాడు. ఆ న్యూ క్రియేషన్కి ఎవరు ఫస్ట్ బార్న్గా ఉన్నారు, మొట్టమొదటిగా మరి జన్మించినటువంటి వ్యక్తి ఎవరు అనంటే తల్లి అయినటువంటి మరియా. ముందుగా అందుకే తల్లికి చెప్తున్నాడు అమ్మా ఇదిగోని కుమారుడని. తర్వాత మరి కుమారుడికి చెప్తున్నాడు అమ్మా ఇదిగో బాబుని యోహాను ఇదిగోని తల్లి అని. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే మరి యోహాను ఒంటరిగానే ఉంటున్నాడు. ఒంటరిగా అందరూ తనని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. కానీ సిలువ దగ్గరకు వచ్చినప్పుడు తనకున్నటువంటి ఆ యొక్క బంధాన్ని తిరిగి ఆయన ఏం చేసుకున్నాడు, పునర్నిర్మించుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మరి సంఘం అక్కడ ఏర్పడినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ క్రీస్తు అనేటువంటి మరి సంఘము మరి ఎక్కడో లేదు, కానీ ఇది మన కుటుంబము, ఇదంతా కూడా మన కుటుంబము. మనము కూడా మరి యేసు ప్రభు వారు తల్లిని తండ్రిని యోహాన్ భక్తుడిని ఏ విధంగా వారిని ఐక్యపరిచాడో చివరిగా మనం చూసుకుంటే అక్కడ మాట ఒకటి ఉంటుంది ఏంటంటే శిష్యుడు ఆయన తన ఇంట ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని చూస్తూ ఉన్నాం. అయితే కుటుంబంగా మరి సంఘముగా మనం ఉంటూ ఉన్నప్పుడు మనం ఒకరినొకరు మనం ఆదరించుకునే వారంగా ఉండాలి, ఒకరినొకరు సన్మానించుకునే వారంగా ఉండాలి, ఒకరినొకరు అంగీకరించుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే మరి మరియమ్మ తల్లి ఈయన నా కుమారుడు కాడు, ఈయనకి నేను రక్తం ఇవ్వలేదు, నేను ఆయనను నా కడుపులో ఉండి నేను పెంచుకోలేదు అని మరి ఆయనను త్రోసివేయలేదు. కానీ మరి యేసు ప్రభు యొక్క రక్తము ద్వారా మనం అందరము కూడా కుమారులముగా కుమార్తెలముగా
శరీరముగా మరి ఆయన సంఘములో మనము కట్టబడ్డాము కాబట్టి మనం ఒకరినొకరు మనము బలపరుచుకుంటూ ఒకరినొకరు ఆదరించుకుంటూ మనం ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ సంఘములో ఎంతమంది అయితే మరి అంగలార్చేటువంటి తల్లులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా బలహీనముగా బలము లేనటువంటి బిడ్డలు ఎవరైనా ఉంటే మరి వాళ్ళకి ప్రోత్సాహమునిస్తూ వాళ్ళని ప్రార్థనలో మరి నడిపిస్తూ ఆత్మీయంగా వారిని బలపరిచేటువంటి తల్లులు మన సంఘంలో ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. మరి అంతేకాకుండా మరి ఏమి ఎరగనటువంటి వారుగా మరి పాపము చేస్తూ మరి ఈ లోకానికి మరి లోకువైపోయినటువంటి వారందరూ లోకంలో పాపం చేస్తూ మరి తిరుగుతున్నటువంటి బిడ్డలందరూ కూడా మరి ఏడ్చేటువంటి తల్లులను సంఘంలో వాళ్ళు కనుగొనాలి అనే దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమందరము కూడా మరి క్రీస్తు రాయబారులము, మనమందరము కూడా పరిచారకులమై ఉంటున్నాం, మనమందరము కూడా శిష్యులమై ఉంటున్నాం. కాబట్టి మనమందరము కూడా మరి యోహాను ఏ విధంగా యేసు ప్రభువుని మరి అంతము వరకు వెంబడించాడు, సిలువ దగ్గరుండి ఆయనని వెంబడించాడు, సిలువను హత్తుకొని తన తల్లిని చేర్చుకున్నాడో మనము సంఘముగా మనం ఒకరినొకరు మనము చేర్చుకున్న బద్దులమై ఉంటున్నాం. చివరిదిగా మార్కు సువార్త 3వ అధ్యాయం 34వ వచనం చెప్పి నేను ముగిస్తాను. మార్కు సువార్త 3వ అధ్యాయం 34వ వచనంలో చూస్తే ఎవరైనా చూసిన వాళ్ళు చదవండి. మార్కు సువార్త 3వ అధ్యాయం దేవుని చిత్తము చొప్పున జరిగించువాడే నా సహోదరుడును నా సహోదరియు తల్లియునని చెప్పాను. కాబట్టి ఇక్కడ దేవుడు మరి మనకిస్తున్నటువంటి బాధ్యత, దేవుని చిత్తాన్ని మనం జరిగించినప్పుడే మనం ఆయన కుమారులుగా కుమార్తెలుగా తల్లులుగా తండ్రులుగా మరి ఆయన మందిరంలో మనం ఎదుగుతూ ఉంటాం. కాబట్టి అటువంటి మరి గొప్ప సహవాసాన్ని మరి దేవుడు సిలువలో తన తండ్రితో మరి యోహానుకు అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి గొర్రెలమైనటువంటి మనమందరము కూడా మరి చెదిరిపోకుండా గొర్రెల కాపరైనటువంటి యేసు ప్రభువుని సిలువ దగ్గర మనం హత్తుకున్నట్లయితే కుటుంబముగా సహవాసముగా అన్యోన్యమైనటువంటి మరి సహవాసము కలిగి అనేక మంది ఇంకా దేవుణ్ణి ఎరగనటువంటి బిడ్డల్ని సంఘంలోనికి చేర్చేటువంటి తల్లులుగా తండ్రులుగా మరి పురుషులుగా మరి పిల్లలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అట్టి ధన్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.